అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన సాహితీమూర్తులకు, సాహిత్య అభిమానులకు, ప్రత్యేకంగా తెలంగాణ రచయితల సంఘం తరఫున మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను. ఇది 10 ఏళ్ల సాహిత్య సభలు ప్రారంభం. నాకు తెలిసినంత మటుకు 1 గంట అయితే ఇక హాలు బాగా నిండిపోతుంది. అందరూ వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం చెబుతున్నాను. తెలంగాణ రచయితల సంఘం మొట్టమొదట ప్రారంభంలో మా సంఘంలో చాలా ప్రముఖ పాత్రలు పోషించిన వాళ్ళు అమరులైనారు. వాళ్ళని మొట్టమొదట 1 నిమిషం పాటు వాళ్ళని స్మరించుకుందామని ఈరోజు పుస్తకం ఆవిష్కరణ అవుతుంది. మా జంగా వీరయ్య ఇల్లు అనే పుస్తకం మీద 2-3 ఏళ్ళు చాలా శ్రమించాడు. మా సంస్థలో ఒక శాఖకు చాలా ప్రధాన పాత్ర పోషించాడు ఆ వీరయ్య గారు. మొన్ననే నిఖిలేశ్వర్ గారికి స్వాగతం సార్. అలాగే ఉప్పల నరసింహం గారు ఈ మధ్యనే పరమపదించారు. వారికి ఈ మధ్యనే వడ్డేపల్లి కృష్ణ గారు మనందరికీ చాలా సుపరిచితుడు. మంచి కవి, గజల్స్, గేయాలు రాసిన సినీ రచయితగా కూడా ప్రసిద్ధి పొందినవారు వడ్డేపల్లి కృష్ణ గారు. మాకు ఎంఏ చదువుకున్న రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలకు కూడా సంస్కృత పాఠాలు చెప్పినవారు. మాకైతే అమరేశం రాజేశ్వర శర్మ గారు అంటేనే బాల వ్యాకరణానికి ఒక ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. వారు ఈ మధ్యనే వెళ్ళిపోయారు. వారికి అలాగే మా సంఘంలో ప్రధాన పాత్ర భూమిక పద్యానికి నిలువెత్తు శిఖరంగా నిలిచిన ఆయాచితం నటేశ్వర శర్మ గారు కూడా మా సంఘ సభ్యులే. వారు వెళ్ళిపోయారు. ఈ మధ్యనే హైదరాబాద్ కవుల వేదిక చాలా విస్తృతి కావడానికి ఏనుగు నరసింహారెడ్డి గారికి కుడిభుజంగా ఉంటూ ఆ సంస్థను చాలా అభివృద్ధి చేసిన వాడు మండల స్వామి నల్గొండ. తాను మా సంఘానికి చాలా శ్రమ చేశాడు. వారు మండల స్వామి గారికి, అలాగే ఈ మధ్యనే గొప్ప కవయిత్రి పరిమళ సోమేశ్వరి గారు రచయిత్రి పరమపదించారు. వారికి, అలాగే మా సంఘానికి వెన్నెముకల్లో ఒక వెన్నెముక గుమ్మన్న గారి బాల శ్రీనివాసమూర్తి గారు వెళ్ళిపోయారు. మా సంఘంలో ప్రధాన పాత్ర పోషించిన వారు. వీరందరికీ ఈ యనమండుగురికి 1 నిమిషం పాటు నిలబడి మౌనం పాటించిన తర్వాత సభను